హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి నార్సింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మంచిర్యాల అని వస్తుంది ఆ విలేజ్. అక్కడ వచ్చేసి ఫారెస్ట్ ట్రక్ అనేది చాలా పెద్ద పార్క్ ఉంది. ఆ పార్క్లో ఎర్లీ మార్నింగ్ వెళ్తే వాకింగ్ చేయడానికి, నేను ఒక పార్క్కి చిన్న పిల్లలకి ఆడుకోవడానికి ఎంత బాగుందో. అసలు చాలా బాగుంది పార్క్. చిన్న చిన్న చెరువుల్లాగా అందులో 5 చెరువులు ఉన్నాయి. అట్లా మేమైతే వెళ్ళాము ఈరోజు మార్నింగ్. చాలా బాగుంది, వాకింగ్ చేసాం 2 hours. ఎంజాయ్ చేయొచ్చు. హాలిడే ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. మొత్తం 25 acresలో ఉంది ఈ పార్క్ వచ్చేసి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ చెట్లు అసలు ఎంత మంచి వాసన, చెట్లలో వెళ్తుంటే అసలు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఉన్న క్రొకడైల్ బొమ్మ చూడండి, ఇది చూసి నేను ఫస్ట్ అసలు భయపడ్డాను. అసలు రియలిస్టిక్ లాగా ఉన్నాయి అక్కడ చూస్తే. చాలా పెద్ద పార్క్. అసలు మనం 2 hours కాదు, ఒక 5 hours పడుతుంది మొత్తం పార్క్ మొత్తం కంప్లీట్ చేయడానికి. అంత పెద్దగా ఉంటుంది పార్క్ వచ్చేసి. తెలుసు కదా, నార్సింగ్, హైదరాబాద్లో నార్సింగ్ అని ఉంటుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్కి తీసుకుంటే, రైట్కి మై హోమ్స్ వాళ్ళది ఉంటుంది, లెఫ్ట్కి తీసుకుంటే మంచిర్యాల అని వస్తుంది. అక్కడ నుంచి ఒక 2 kilometers ఉంటుంది. 2 kilometersలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రీసెంట్గానే ఓపెన్ చేశారు. అది దగ్గర 6 months అవుతుంది అనుకుంటా. చాలా బాగుంది పార్క్. మేమైతే ఎంజాయ్ చేసాము అక్కడ. అండ్ హిల్ ఒకటి ఉంది పైకి, అది ఎక్కేసి పైకి వెళ్ళి చూసాము. చాలా బాగుంది అది కూడా. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. పార్క్ దగ్గరికి వెళ్ళి చూడండి. ఇంకా చిన్న పిల్లలకి ఆడుకోవడానికి కానీ, అది సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి కూర్చొని అక్కడ కొద్దిసేపు రిలాక్స్ అవ్వడం కానీ అట్లా చాలా బాగుంటుంది. అన్నీ డిఫరెంట్ వేస్ ఉన్నాయి, అన్ని దారులు లోపలికి వెళ్ళడానికి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క చిన్న చెరువులు పాండులాగా పెట్టేసారు. అక్కడికి వెళ్ళడానికి దారి పెట్టారు. అట్లా 5 ఉన్నాయి, 5 దారులు ఉన్నాయి అక్కడ. అక్కడ నుంచి వెళ్ళి చూడవచ్చు. ఇంకా రైనీ సీజన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ అది చాలా తక్కువ ఉంది. ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకా చాలా పచ్చదనం అది చాలా బాగుంటుంది. అక్కడ సైడ్ చూడండి, అందరూ వాకింగ్ చేస్తున్నారు, కనిపిస్తున్నారు. ఇట్లా ఈ చిన్న చిన్న ఫ్లైఓవర్స్ అక్కడ చాలా ఉన్నాయి. అండ్ ప్లస్ చాలా అసలు ఆ చెట్లు, ఒక్కొక్క చెట్టు దాటి వెళ్తుంటే ఆ వాసన అది పీరుస్తుంటే అసలు ఎక్కడో ఒక మారుమూల పల్లెలో ఉన్న ఫీలింగ్ కనిపిస్తుంది. ఆ వాసన అది అసలు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు అసలు చాలా బాగా అనిపించింది అక్కడ. అసలు పార్క్ అది చూస్తుంటే అది ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇంకా అది అంటే టికెట్ వచ్చేసి 30 rupees per personకి తీసుకుంటున్నారు ఇప్పుడైతే. ఇంకా చూడండి, అందరు అక్కడ వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. పక్కన చిన్న చిన్న బొమ్మల్లాగా డ్రా చేసి పెట్టారు. అవి రియలిస్టిక్ లాగా అనిపిస్తాయి. అసలు చాలా బాగున్నాయి, చాలా బాగా అనిపిస్తాయి ఇక్కడ. ఇది కూడా చూడండి, ఇది ఇంకొక చెరువు. ఇది చూడండి, ఇది ఇక్కడ చూడండి వాటర్ అది ఎంత బాగుంది, మంచిగా అనిపిస్తుంది. అదే ఇంకా ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు కాబట్టి మనకు కొంచెం అక్కడ అంత అనిపించట్లేదు. ఇంకొక 1 year అయిందంటే మాత్రం చాలా బాగుంటుంది అక్కడ వెళ్ళి
మనకి అక్కడ సైడ్కి అన్ని చైర్స్ అట్లాంటివి పెట్టేసి సిమెంట్ చైర్స్ అవి పెట్టేసి కూర్చోవడానికి అట్లా చేస్తారు. అది చాలా బాగా అనిపిస్తుంది అక్కడ డేస్ కూర్చుంటే. ఏదైనా కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే అక్కడ చాలా బాగుంటుంది. బిఫోర్ సిక్స్ వెళ్ళండి. 6 వెళ్తే అసలు అక్కడ ఆ చల్లదనము, ఆ చెట్ల నుంచి వచ్చే ఆ గాలి చాలా ఎంజాయ్ చేస్తారు.